ఓం మహాగణపతే నమః. 2026 జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకున్నటువంటి ఫలితాలు తీసుకురావాలి. అదేవిధంగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఈ నూతన సంవత్సరంలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారో ఆ రిజల్యూషన్స్ కూడా మీరు తప్పకుండా పాటించి తద్వారా చక్కటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ, మనము ఈ జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అయితే ఈ జనవరి మాసంలో ముఖ్యంగా గ్రహచారాన్ని, అంటే ఏ విధంగా గ్రహాలు సంచరిస్తున్నాయో కనుక చూసినట్టయితే ఒక చక్కటి యోగము అనేది మనకు కనిపిస్తుంది. 4 గ్రహాలు మనకు దాదాపుగా మొదటి భాగం, అంటే ఈ మాసంలో దాదాపుగా మొదటి 2 వారాలు దాదాపు 16, 17 తేదీ వరకు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. అదేవిధంగా దాని తర్వాత ఇంకొక రాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి బుధుడు, శుక్రుడు, అదేవిధంగా రవి, కుజుడు, ఈ 4 గ్రహాలు ముందుగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాయి. ఆ తర్వాత అంటే రెండవ భాగంలో జనవరి మాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తున్నాయి. ఇది మనకు ఉన్నటువంటి చక్కటి గ్రహస్థితి. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్టయితే మనకు శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, వక్రీకరించి ఉన్నాడు. కేతువు మనకు సింహరాశిలోను, అదేవిధంగా మనకు రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశుల వారికి 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే, ఈ సింహరాశి వారికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు, కుజుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు, రవి కూడా అనుకూలంగానే ఉన్నాడు, బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. దాదాపుగా అన్ని గ్రహాలు సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. కుజుడు 2వ భాగంలో అనుకూలత, శుక్రుడు మొదటి భాగంలో అనుకూలత, బుధుడు 2వ భాగంలో అనుకూలత, అదేవిధంగా రవి కూడా 2వ భాగంలో అనుకూలత. అంటే బుధుడు, రవి, కుజుడు ఈ 3 గ్రహాలు 2వ భాగంలో, అంటే దాదాపు 3వ వారం 4వ వారం చాలా చక్కగా ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వీరికి మొదటి భాగంలో చక్కగా ఉన్నారు. కాబట్టి ఈ మాసం మొత్తము సింహరాశి వారికి చాలా చక్కటి అనుకూలత ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా గురువు కూడా వీరికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి గురువు కూడా ఈ నూతన సంవత్సరం, అంటే ఈ జనవరి మాసంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది అధికంగా అని మనము చెప్పవచ్చు. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి అన్నింటా విజయం అనేది ఉంటుంది, శుభకార్యాలు చేయగలుగుతారు, ధనలాభం కనిపిస్తుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, బీదవారికి సహాయ సహకారాలు అందిస్తారు, ఉన్నత వ్యక్తుల సహాయ సహకారాలు మీరు పొందుతారు, అదేవిధంగా కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు, ధనలాభం కనిపిస్తుంది, నూతన విషయాలు ప్రోగ్రెస్గా ఉంటాయి, సంతాన విషయంలో కూడా మీకు చాలా చక్కటి అనుకూలత అనేది ఈ మాసంలో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా రవి వీరికి శత్రువులపైన విజయం కలిగేటట్టు ఉంటుంది రవి వల్ల. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో కానీ, హై స్టేటస్కు సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా మీకు ఈ మాసంలో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా 2వ భాగంలో అది మీకు ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ధైర్యం పెరుగుతుంది, ఉద్యోగం కూడా వస్తాయి, ఉద్యోగ అవకాశాలు మీకు చాలా చక్కగా కనిపిస్తున్నాయి, ధనము అనేక విధాలుగా వస్తుంది, బీదవారితో కూడా మీకు మానసికంగా సంతోషంగా ఉంటారు, లేని వారికి సహాయ సహకారాలు మీరు అందిస్తారు. అదేవిధంగా చూసినట్టయితే గురువు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి, కార్యసిద్ధి అనేది ఉంటుంది, ధనలాభం అనేది ఉంటుంది, ఓవరాల్గా చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ శుక్రుడు 2వ భాగంలో అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శత్రువులు అధికమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే రవి బాగా ఉన్నాడు కాబట్టి శత్రువులపైన విజయం అనేది కూడా ఈ రాశి వారికి మనం చూడవచ్చు. ముఖ్యంగా మొదటి భాగంలో లేజీగా ఉండకండి. బుధుని వల్ల లేజీతనము, పోస్ట్ పోన్ చేయడము, పనులు పోస్ట్ పోన్ చేయడము లాంటివి మనకు అధికంగా ఈ రాశి వారు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేజీగా ఉండకుండా, పోస్ట్ పోన్ చేయకుండా ఉండడం అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అంటే చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి, అంటే మంచి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా పరిహారాలు గనక ఒకసారి మనం గమనించినట్టయితే,
ఈ 12 రాశులలో ముఖ్యంగా మేషరాశి, మిథున రాశి, తులారాశి, ధనస్సు రాశి, అదేవిధంగా మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ రాశి వారు కుజునికి సంబంధించినటువంటి గ్రహ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో వీరికి కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఏంటి ఎలాంటి పరిహారాలు మనము కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలో ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి గ్రహ దేవత అదేవిధంగా హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మనకు కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము హనుమంతుని ఆలయ సందర్శనము చేయడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతాయి. ముఖ్యంగా పనులు అనేవి తొందరగా జరుగుతాయి. ఎక్కడైతే మీ పనులు ఆటంకాలుగా ఆగిపోయి ఉన్నాయో మీరు ఈ హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మాసంలో ఆ పనుల్లో స్పీడ్ అనేది పెరుగుతుంటుంది, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుజునికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని కూడా మీరు ఇంట్లో పఠించవచ్చు. ముఖ్యంగా ఓం క్రీం కుజాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. లేదా ఓం అంగారకాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా 108 సార్లు పఠించినట్టయితే ప్రతిరోజు మీకు ఈ మాసంలో ఉన్నటువంటి చెడు ఫలితాలు తెలిగిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే మనకు మంచి జరగాలి కాబట్టి మనము వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. అయితే మంచి జరగాలి అంటే అనేక రకాల విధాలుగా మనము ఈ పరిహారాలను ఆచరించవచ్చు. ముఖ్యంగా మనము భక్తి ద్వారా చేయవచ్చు, అదేవిధంగా కర్మ ద్వారా పరిహారం చేయవచ్చు, అదేవిధంగా బిహేవియర్ మీ ఆచరణ ద్వారా కూడా పరిహారాలు చేయవచ్చు. అంటే ఈ కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోవడానికి ముఖ్యంగా కోపంగా ఉండకుండా ఉండడము, అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడము, అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది కూడా చక్కటి పరిహారంగా కలుగుతుంది. ఇలా మీ బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంటుంది. ఎందువల్లంటే మనకు ప్రకృతి అనేది ఆ విధంగా మనకు ప్రవర్తిస్తుంది కాబట్టి మీ యొక్క బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే చక్కటి ఫలితంగా కలుగుతుంటుంది. ఈ కుజునికి సంబంధించినటువంటి విషయంలో అహంకారం తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు ఒకవేళ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ల్యాండ్ ప్రాపర్టీస్ విషయాల్లో కానీ ఒకవేళ ఇబ్బందులు కనుక పడుతున్నట్టయితే ఈ అహంకారాన్ని తగ్గించుకోవడము, ఇంట్లో కోపాన్ని తగ్గించుకోవడం వల్ల కూడా అది పాజిటివ్గా మారుతుంది. తద్వారా ఆ ఫలితాలు కూడా మీకు తొందరగా వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక చూసుకున్నట్టయితే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో రక్తానికి సంబంధించినటువంటి ఆహారం విషయంలో బీట్రూట్స్ కానీ లేదా క్యారెట్స్ కానీ బాదాలు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ కుజునికి సంబంధించినటువంటి ఎనర్జీ తగ్గిపోతుంది. ఆ ఎనర్జీని మీరు ఇంట్లో మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇక మిగతా రాశుల యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి ఈ 4 రాశుల వారు రవిని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రవి అంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఉదయం ఎండలో సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా ఈ రాశుల వారికి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన కుజుని యొక్క రవి యొక్క బీజ మంత్రాన్ని కనుక మనం పఠించగలిగినట్టయితే ప్రతిరోజు చాలా చక్కటి అనుకూలత అనేది మీకు పెరుగుతుంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి రవి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా ఏదైతే రవి వల్ల మీకు ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత అనేది తొలగిపోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిహేవియరల్ మనము రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే ఆచరణలో చేయవలసినటువంటి రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే తల్లిదండ్రులను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా తండ్రి గారిని సేవించడం వల్ల
గౌరవించడం వల్ల పెద్దలను, ఎల్డర్స్‌ని, మంచి స్టేటస్‌లో ఉన్నవారిని, మంచి వారిని గౌరవించడం వల్ల రవి మీ జాతకంలో బలంగా మారుతాడు. తద్వారా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా శే ఆరోగ్యం బావుంటుంది. ఎందువల్లంటే రవి మనకు ఆరోగ్యానికి కారకుడు. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఫలితాలు మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మనము మిగతా రాశులు, మనం ఏదైతే మిగతా రాశులు ఉన్నాయో వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి వీరికి ముఖ్యంగా బుధుడిని ఆరాధించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల, వినడం వల్ల మీకు ఈ రాశుల వారికి ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇవి స్థూలంగా ఈ రాశుల వారికి ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.